వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఇవాళ ఫైల్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ పైథాన్లో ఎలా జరుగుద్ది, ఒక ఫైల్కి ఏమేం పర్మిషన్స్ ఇవ్వచ్చు, ఆ ఫైల్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు, అలాంటివన్నీ కూడా చూద్దాము. అవన్నీ కూడా కమాండ్స్తో ఎలా చేయాలనేవి చూద్దాం. మనకి జనరల్గా ఫైల్లో రెండు రకాల ఫైల్స్ ఉంటాయి. ఒకటి టెక్స్ట్ ఫైలు, బైనరీ ఫైలు. మనం టెక్స్ట్ ఫైల్లో ఏంటంటే ఏమి రాసినా కూడా క్యారెక్టర్స్లో డిఫైన్ అవుతుంది అనమాట. అండ్ బైనరీలో ఫైల్లో ఏంటంటే నువ్వు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఉన్న టెక్స్ట్ కాకుండా ఇమేజ్, ఆడియోస్, వీడియోస్ అలాంటివన్నీ కూడా బైనరీ ఫైల్ కింద ఉంటాయి అన్నమాట. సో ఈ కాన్సెప్ట్ మొత్తంలో కూడా మనం ఏమైనా ఫైల్ కావాలి, వెతుకుతున్నాము కంప్యూటర్లో. నీకు కావాల్సిన ఫైల్ ఒక కమాండ్ ఉపయోగించుకొని వెతుకుతున్నప్పుడు మనకు కావాల్సిన ఫైల్ ఉన్నప్పుడు ట్రూ అని వస్తుంది, మనకు కావాల్సిన ఫైల్ లేనప్పుడు ఫాల్స్ అని వస్తుంది. ఇప్పుడు నేను శ్రీనివాస్.txt అనే ఫైల్ కావాలి నాకు. అంటే శ్రీనివాస్.txt అంటే టెక్స్ట్ ఫైల్, నాకు అది కావాలి. నాకు ఇప్పుడు ఆ ఫైల్ ఉందనుకో నా కంప్యూటర్లో అదంతా ఎతుకుతుంది. ఉందనుకో ట్రూ అని వస్తుంది, ఓకే లేదనుకో ఫాల్స్ అని వస్తుంది. ఆ విధంగా ఎట్లా వెతుకుద్ది, ఏ కమాండ్ ఇస్తే వెతుకుద్ది, అలాంటివన్నీ కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ ఓపెన్ చేయాలంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ ఫైల్ నేమ్. మన ఫైల్కి ఏమైతే పెట్టామో ఆ ఫైల్. మోడ్ అంటే నువ్వు ఏ మోడ్లో ఫైల్ అనేది చూడాలనుకుంటున్నావు. మనకి ఇక్కడ రీడ్ మోడ్ అని ఉంటుంది, రైట్ మోడ్ అని ఉంటుంది, అపెండ్ మోడ్ అని ఉంటుంది, ఆర్ ప్లస్ అని ఉంటుంది. అంటే రీడు రైట్ రెండు, ఏ ప్లస్ అపెండ్ రైట్ రెండు, ఆర్ ప్లస్, డబ్ల్యూ ప్లస్, తర్వాత జెడ్ అని ఉంటుంది. అలా మోడ్స్ ఉంటాయి అనమాట. నీకు ఏ మోడ్లో ఫైల్ ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు నువ్వు ఎఫ్ ఫిజికల్ ఓపెన్ ఆఫ్ ఫైల్ నేమ్ అంటే శ్రీనివాస్.txt కామా మోడ్ దగ్గర ఆర్ అని రాసావనుకో నీకు ఆ ఫైల్ ఓపెన్ అయ్యిద్ది. అది నువ్వు చదువుతా అంటే వీలవుతుంది అనమాట. నీకు అది మార్చాలన్నా ఏమైనా చేయాలంటే రైట్ చేయలేవేమి ఫైల్లో, నువ్వు రీడే చేయగలవు. సో అలా నువ్వేం ఆపరేషన్ ఇస్తావు ఆ ఫైల్కి నీకు అదే కుదురుద్ది అనమాట. సో చూద్దాం అసలు ఏమేమి మోడ్స్ ఉంటాయి మనకి చూద్దాం. ఫస్ట్ ఆర్ అంటే రీడ్ మోడ్, నీకు ఆ ఫైల్ ఓపెన్ చేసి రీడ్ చేస్తానికి పనికి వస్తుంది. ఆర్లో ఓపెన్ చేస్తా, రైట్లో ఓపెన్ చేస్తే నీకు ఫైల్ని చదవచ్చు, రాయొచ్చు. నెక్స్ట్ అపెండ్, నువ్వు అపెండ్ చేసావనుకో ఏంటంటే నువ్వేమైనా ఫైల్ ఏమైనా ఉందనుకో నీకు అది ఓవర్ రైడ్ అవుతాము, అట్లాంటివన్నీ ఒక ఫైల్ ప్లేస్లో ఇంకొక ఫైల్ ఓవర్ రైడ్ అవుతాము, అలాంటివన్నీ చేయొచ్చు అనమాట. ఈ అపెండ్ అనేది ఆపరేషన్ ఎలా చేస్తామంటే ఇప్పుడు శ్రీనివాస్.txt అని ఉంది, మళ్ళీ నేను శ్రీనివాస్.txt అని ఇంకొక ఫైల్ క్రియేట్ చేశాను అనుకో ఏమవ్వాలి, ఆ పాత ఫైల్ ఆటోమేటిక్గా పోయిద్ది అనమాట. ఈ కొత్త ఫైల్ వచ్చి స్టోర్ అవుతుంది, అంటే రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ ప్లస్ అంటే నీకు రెండు ఆపరేషన్ జరుగుతాయి. నీకు ఆర్ అంటే కొత్త రీడ్ చేస్తమే జరుగుద్ది. ఆర్ ప్లస్ అంటే ఏమవుతుంది అంటే నీ ఫైల్కి రీడ్ ఆపరేషను జరుగుద్ది, రైట్ ఆపరేషను జరుగుద్ది. డబ్ల్యూ ప్లస్ అంటే రైట్ ఆపరేషను జరుగుద్ది, రీడ్ ఆపరేషను జరుగుద్ది. ఏ ప్లస్ అంటే అపెండ్ ఆపరేషను జరుగుద్ది, రీడ్ ఆపరేషను జరుగుద్ది. సో అలా ఏదైనా రెండు ఆపరేషన్స్ జరగాలి నీకు ఒక ఫైల్లో అనుకునే లెక్క అయితే నువ్వు ఆర్ ప్లస్, డబ్ల్యూ ప్లస్, ఏ ప్లస్ ఇచ్చుకుంటావు. అలా కాదు, నా ఫైల్లో రీడు జరగాలి, రైటు జరగాలి, అపెండ్ జరగాలి, అన్నీ జరగాలనుకుంటే నువ్వు ఎక్స్ అని ఇచ్చుకుంటావు. ఆ ఎక్స్ అని ఇస్తాం వల్ల నీ ఫైల్కి ప్రతి ఒక్క ఆపరేషన్ జరుగుద్ది, రీడు రైటు అపెండ్ అన్ని. సో ఇక్కడ నేను సింటాక్స్ ఎలా రాయాలంటే ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ ఏబిసి.txt కామా డబ్ల్యూ. అంటే దాని అర్థం ఏంటంటే ఏబిసి.txt అనే టెక్స్ట్ ఫైల్ ఓపెన్ అవుద్ది, ఏ ఆపరేషన్తో డబ్ల్యూ ఆపరేషన్ జరుగుద్ది, రైట్ ఆపరేషన్ జరుగుద్ది. అంటే నువ్వు దాన్ని అపెండ్ చేయలేవు, ఓన్లీ రైట్ చేయగలవు అంతే. సో నువ్వు ఫైల్ ఓపెన్ చేసావు, నువ్వు రాయాల్సింది రాసావు. ఫైల్ క్లోజ్ చేయాలన్నా కూడా కమాండ్ కావాలి కదా. సో ఫైల్ క్లోజ్ చేయాలంటే f.close ఈ కమాండ్ ఉపయోగించుకొని ఫైల్ని క్లోజ్ చేస్తామన్నమాట. మనం ఒక ఫైల్ ఏదో ఉందంటే ఆ ఫైల్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. ఆ ప్రాపర్టీస్ ఏం ప్రాపర్టీస్ ఫైల్ మెయింటైన్ చేయాలి అంటే ఫస్ట్ నేమ్, ఆ ఫైల్ నేమ్, ఏ ఫైల్ నేమ్ అయితే ఉంది. మోడ్, ఏ మోడ్లో ఫైల్ అనేది ఓపెన్ చేశారు, రీడ్ మోడా, రైట్ మోడా, అపెండ్ మోడా, రీడ్ అండ్ రైటా, రైట్ అండ్ అపెండా అండ్ అలా ఏ మోడ్లో ఓపెన్ చేశారు. క్లోజ్, మనకి ఫైల్ క్లోజ్ చేసిందా లేదా. నువ్వు శ్రీనివాస్.txt కామా క్లోజ్ అని అన్నావు అనుకో అది నీకు ఏమొస్తుంది అంటే అవుట్పుట్ నీకు ఆ ఫైల్ అనేది క్లోజ్ చేసి ఉంటే ట్రూ అని వస్తుంది, ఫైల్ అనేది క్లోజ్ చేసి లేదనుకో ఫాల్స్ వస్తుంది. అలా క్లోజ్ చేసిందా లేదా అని తెలుసుకోవడానికి. రీడబుల్ అంటే నీకు ఇప్పుడు నేను శ్రీనివాస్.txt కామా డబ్ల్యూ అని ఇచ్చా అంటే ఏంటి, రైట్ ఆపరేషన్ ఇచ్చా, రీడ్ ఆపరేషన్ ఇవ్వాల. సో నేను ఇక్కడ రీడ్ ఆపరేషన్ ఇచ్చానా లేదని చెక్ చేస్తున్నా, రీడబుల్ అన్నా, రీడ్ ఆపరేషన్ ఇవ్వలేదు కదా డబ్ల్యూ అని ఇచ్చా, సో ఫాల్స్ వస్తుంది. రైటబుల్ శ్రీనివాస్.txt అని ఇచ్చి డబ్ల్యూ అని ఇచ్చా, రైట్ ఆపరేషన్ ఇచ్చా కదా, సో నీకు ట్రూ అని వస్తుంది. సో అలా నీకు ఏం ఆపరేషన్స్ ఇచ్చావో అవన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట ఈ కామెంట్స్ ఉపయోగించుకొని. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా ఉపయోగించాలి ఇవని.
ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ abc.txt w రైట్ ఆపరేషన్ ఉపయోగించి ఒక ఫైల్ అనేది ఓపెన్ చేసావు. ప్రింట్ ఫైల్ నేమ్ ఎఫ్ నేమ్, ఫైల్ మోడ్ ఏ మోడ్లో కావాలి, రీడా రైటా అపెండా. నెక్స్ట్ ఫైల్ ఈజ్ ఫైల్ రీడబుల్, దానికి రీడ్ పర్మిషన్ ఉందా అని అడుగుతున్నావు. ఈజ్ ఫైల్ రైటబుల్, దానికి ఫైల్ రైట్ పర్మిషన్ ఉందా అని అడుగుతున్నావు. నెక్స్ట్ ఈజ్ ఫైల్ క్లోజ్డ్, ఫైల్ క్లోజ్ చేసి ఉందా అని అడుగుతున్నావు. సో చూద్దాం అవుట్పుట్ ఎట్లా వస్తుందో. సెకండ్ లైన్ ప్రింట్ ఫైల్ నేమ్ ఎఫ్ నేమ్. ఫైల్ నేమ్ ఏంటి, ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ ఇచ్చాం abc.txt అని వస్తుంది. నెక్స్ట్ థర్డ్ లైన్ ఫైల్ మోడ్, ఏ మోడ్లో ఇచ్చావు ఫైల్, డబ్ల్యూ అంటే రైట్ మోడ్. ఈజ్ ఫైల్ రీడబుల్, నువ్వు రీడ్ పర్మిషన్ ఇచ్చావా, ఇవ్వాల రైట్ పర్మిషన్ ఇచ్చావు, అందుకనే ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ ఈజ్ ఫైల్ రైటబుల్, నువ్వు రైట్ పర్మిషన్ ఇచ్చావా, అవును ఇచ్చాను, ట్రూ అని వస్తుంది. ఈజ్ ఫైల్ క్లోజ్డ్, క్లోజ్ చేసిందా ఫైల్, కాదు క్లోజ్ చేసలేదు, సో ఫాల్స్ వస్తుంది. ఎఫ్ డాట్ క్లోజ్, నువ్వు క్లోజ్ చేసావు ఫైల్ అని ఎలా తెలుస్తుంది, ఎఫ్ డాట్ క్లోజ్ అని నీ ఫైల్ క్లోజ్ చేస్తున్నావు ఇక్కడ, సో అప్పుడు క్లోజ్. ఇప్పుడు నువ్వు చెప్పు, ఇప్పుడు ఈ లైన్ ఎఫ్ డాట్ క్లోజ్ అని రాసిన తర్వాత అడుగు ఈజ్ ఫైల్ క్లోజ్ అని, ట్రూ అని వస్తుంది, ఎందుకంటే అప్పుడు క్లోజ్ అవుద్ది ఫైల్. నువ్వు క్లోజ్ అవ్వకముందు ఈజ్ ఫైల్ క్లోజ్ అంటే రాదనమాట, సో నీకు అక్కడ ఫాల్స్ వస్తుంది. ఇక్కడ 8th లైన్లో ట్రూ వస్తుంది ఆ కమాండ్కి. సో ఇప్పుడు ఈ ఫైల్లో ఇలాంటివన్నీ ఆపరేషన్స్ చేయొచ్చు అనమాట. ఫైల్కి ఏం పర్మిషన్ ఇచ్చారో అలాంటివన్నీ తెలుసుకోవచ్చు. తర్వాత ఒక ఫైల్లో డేటా ఎలా రాయాలి, సో ఎలా రాయాలంటే ఫస్ట్ ఎఫ్ ఈజ్వల్ ఓపెన్ ఆఫ్, ఫస్ట్ నువ్వు ఫైల్ ఓపెన్ చేస్తావు. ఎలాగా, ఫైల్ ఏంటి abcd.txt, నీ టెక్స్ట్ ఫైల్ పేరు abcd, w అంటే రైట్ పర్మిషన్ ఇస్తున్నావు. ఎఫ్ డాట్ రైట్ ఆఫ్, రైట్ పర్మిషన్ ఇచ్చి ఏమేమి ఇస్తున్నావు, డేటా శ్రీనివాస్ అని ఇస్తున్నావు. ఓకే శ్రీనివాస్ అని రైట్ ఫైల్లో ప్రింట్ రాస్తాం. తర్వాత స్లాష్ అంటే నెక్స్ట్ లైన్లో రాస్తాం. తర్వాత ఏంటి సాఫ్ట్వేర్ అని రాస్తాం. అలా నెక్స్ట్ లైన్ సొల్యూషన్ అని రాస్తాం. నెక్స్ట్ లైన్ ప్రింట్ డేటా రిటర్న్ ఇన్ ద ఫైల్ సక్సెస్ఫుల్లీ అని ప్రింట్ అవుతుంది. ఓకే, నువ్వు డేటా అంతా రాసాక ఏం చేయాలి, ఫైల్ని క్లోజ్ చేయాలి అయిపోయాక. సో అందుకని ఎఫ్ డాట్ క్లోజ్, సో ఆ విధంగా డేటాని క్లోజ్ చేస్తావు. సో ఇక్కడ ఎఫ్ ఈజ్వల్ ఓపెన్ ఆఫ్ abcd.txt అంటే టెక్స్ట్ ఫైల్ ఒకటి ఓపెన్ చేసావు, w నువ్వు రైట్ ఆపరేషన్ అనేది ఇస్తున్నావు. సో నువ్వు ఫైల్లో ఎలాంటివైనా రాయొచ్చు. సో ఒక లిస్ట్ క్రియేట్ చేస్తాం. లిస్ట్ అనేది ఎలా తెలుస్తుంది నీకు, లిస్ట్ అక్కడ అంటే స్క్వేర్ బ్రేసెస్లో రాసుంటే దాన్ని లిస్ట్ అంటాం. సో లిస్ట్లో నువ్వేం రాస్తావు, సన్నీ, బన్నీ, విన్నీ, చిన్ని అనే పేర్లు ఇచ్చావు. సో ఎఫ్ డాట్ రైట్ ఆఫ్ లిస్ట్, నువ్వు ఏదైతే లిస్ట్లో రాసావో అది రాయమంటున్నావు, రాస్తుంది. తర్వాత లిస్ట్ ఆర్ రిటర్న్ ఇన్ ద ఫైల్ సక్సెస్ఫుల్లీ అని నీకు వస్తుంది. క్లోజ్, సో నువ్వు ఫైల్లో ఏమైనా రాసినా ఏమైనా ఫైల్లో ఏమైనా చదివినా కూడా నువ్వు క్లోజ్ అనేది వాడాలి చివర. సో క్లోజ్ చేసాం. సో నెక్స్ట్ రీడింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద డేటా, నీకు ఫైల్లో ఉన్న డేటా చదవాలి అనుకుంటే ఏం వాడాలి, నువ్వు ఆర్ అనే లెటర్ పర్మిషన్ వాడాలి. సో ఎఫ్ ఈజ్వల్ టు ఓపెన్ ఆఫ్ abc.txt, ఆర్ నువ్వు ఫైల్ రీడ్ చేస్తావు. డేటా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ రీడ్, ప్రింట్ డేటా, నువ్వేం డేటా రాద్దాం అనుకుంటున్నావు ప్రింట్ అవుద్ది. ఎఫ్ డాట్ క్లోజ్, నువ్వేం ఫైల్ అయితే రాసావో ఆ ఫైల్ క్లోజ్ చేయమంటున్నావు. సో అవుట్పుట్ నువ్వు ఎఫ్ డాట్ రీడ్ అంటున్నావు, నీ డేటాలో నీ ఫైల్లో ఏం డేటా ఉందో అది రీడ్ చేస్తాం. సో ఏం డేటా ఉంది, సన్నీ, బన్నీ, చిన్ని, విన్నీ అనే డేటా ఉంది. సో అది రీడ్ చేసాం. సో రీడ్ చేసాక ఏం చేయాలి, క్లోజ్ చేసాం. నెక్స్ట్ టు రీడ్ ఫస్ట్ 10 క్యారెక్టర్స్, నువ్వు ఫైల్లో ఎంత డేటా అన్నా ఉండని ఏం చేస్తుంది ఈ ప్రోగ్రాము, మొదటున్న 10 క్యారెక్టర్లనే చదువుద్ది, మిగతాదంతా వదిలేస్తుంది. సో ఫైల్లో నువ్వు డేటా చదవాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా రీడ్ పర్మిషన్ ఇవ్వాలి, ఫస్ట్ ఫైల్ని ఓపెన్ చేయాలి కదా. సో ఎఫ్ ఈజ్వల్ ఓపెన్ ఆఫ్ abc.txt అంటే abc టెక్స్ట్ ఫైల్, ఆర్ రీడ్ పర్మిషన్ ఇచ్చావు. డేటా ఈజ్వల్ ఎఫ్ డాట్ రీడ్ ఆఫ్ 10, నువ్వు డేటా ఒకటి ఇస్తున్నావు, దాని సైజ్ అంతా ఎన్ని క్యారెక్టర్స్ రీడ్ చేయమంటున్నావు, 10 క్యారెక్టర్స్ రీడ్ చేయమంటున్నావు. ప్రింట్ డేటా, నువ్వు ఏదైతే రీడ్ చేసావో అదంతా ఎక్కడికి వెళ్ళి స్టోర్ అయింది, డేటాలోకి స్టోర్ అయింది, స్టోర్ అయింది ప్రింట్ చేయమంటున్నావు. ప్రింట్ డేటా, నువ్వు డేటా ప్రింట్ చేసిన తర్వాత పని చేయాల్సిందంటే క్లోజ్, నువ్వు డేటా క్లోజ్ చేస్తున్నావు. సో నీ డేటాలో 10 క్యారెక్టర్స్ అంటే సన్నీ, BUNN బన్ అని వస్తుంది. సో నెక్స్ట్ టు రీడ్ ద డేటా లైన్ బై లైన్, నీ డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం లైన్ బై లైన్ చదవాలంటున్నావు. సో ఫస్ట్ చదవాలంటే ఏం చేయాలి, ఎఫ్ ఈజ్వల్ ఓపెన్ ఆఫ్ abc.txt, ఆర్ అంటే రీడ్ పర్మిషన్ ఇస్తున్నావు. లైన్ 1 ఈజ్వల్ ఎఫ్ డాట్ రీడ్ లైన్ 1 చదువుతావు. సో నెక్స్ట్ ప్రింట్ లైన్ 1 ఈజ్ ఎండ్ ఈజ్వల్ డబుల్ కోట్స్, అంటే నీకు లైన్ 1లో నీ డేటా ఎంతైనా ఉండని, అది ఎక్కడైనా డబుల్ కోట్స్ అనేవి కనిపించింది అనుకో, దాని అర్థం ఏంటంటే అక్కడితో లైన్ 1 ఎండ్ అయిపోయినట్టు దాని అర్థం అనమాట. సో అక్కడతో ఆపేస్తుంది, నువ్వు డబుల్ కోట్స్ రాసిన తర్వాత ఇంకేమైనా రాసినా కూడా తీసుకోదు. నెక్స్ట్ లైన్ 2 ఈజ్వల్ ఎఫ్ డాట్ రీడ్ లైన్, ప్రింట్ లైన్ 2 ఈజ్ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్, అంటే అక్కడతో ఎండ్ అయిపోయింది, లైన్ 3 ఎండ్. సో సన్నీ, బన్నీ, చిన్ని అనే డేటా ఉంది, అది వస్తుంది.
సో టు రీడ్ ఆల్ లైన్స్ ఇన్ ద లిస్ట్ అంటే నువ్వు ఏదైతే రాసావో అవన్నీ చదవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఓపెన్ చేస్తున్నావు abc.txt రీడ్ పర్మిషన్ వాడుతున్నాం, లైన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ రీడ్ లైన్స్, ప్రతి ఒక్క లైన్స్ రీడ్ చేస్తున్నాం. ఫర్ లైన్ ఇన్ లైన్ ప్రతి ఒక్క లైన్లో ప్రతి ఒక్క పదంని ఎలా తెలుసుకుంటుందో ఆ లైన్ అయిపోయినట్టు అంటే చివరిలో ఆ పదం చివరిలో డబుల్ కోట్స్ ఉంటాయంట, ఆ డబుల్ కోట్స్ ఉపయోగించుకుని అది తెలుసుకుంటుంది ఆ లైన్ ఇంకా ఉందా అయిపోయిందా అని. సో ఆ డబుల్ కోట్స్ కనిపిస్తే ఏమవుతుంది, ఆ లైన్ అయిపోయి కింద లైన్కి వస్తుంది. సో మొత్తం అయిపోయాక ఎఫ్ డాట్ క్లోజ్ అవుతుంది ఫైల్. సో నీకు అవుట్పుట్ సన్నీ బన్నీ చిన్ని విన్ని అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ ఫిజికల్ ఓపెన్ ఆఫ్ abc.txt ఆర్ నువ్వు రీడ్ పర్మిషన్ ఇస్తున్నావు. సో ప్రింట్ ఈజ్వల్ ఎఫ్ డాట్ రీడ్ ఆఫ్ 3 అంటే నువ్వు ఫస్ట్ లైన్లో ఎంత డేటా ఉన్నా నువ్వు 3 క్యారెక్టర్స్ రీడ్ చేయమన్నావు, 3 క్యారెక్టర్సే చదువుద్ది. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ డాట్ రీడ్ లైన్ ఏదైతే చదివిందో అది ప్రింట్ చేయమంటున్నావు. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ డాట్ రీడ్ ఆఫ్ 4 నీకు నెక్స్ట్ లైన్లో ఉన్న డేటా ఏదైతే ఉందో 4 క్యారెక్టర్సే రీడ్ చేయమన్నావు, తర్వాత ప్రింట్ చేయమంటున్నావు రిమైనింగ్ డేటా. తర్వాత ఎఫ్ డాట్ రీడ్ తర్వాత రీడ్ చేస్తున్నావు. సో నీకు అవుట్పుట్ ఎస్యుఎన్ 3 లెటర్సే, తర్వాత 4 వస్తాయి, తర్వాత బన్నీ బియుఎన్ఎన్ 4 లైన్స్ వచ్చినాయి, తర్వాత రిమైనింగ్ డేటా అని వచ్చి ఎస్యుఎన్ బన్నీ కాకుండా చిన్ని విని అని ఉంది కదా ఆ డేటా వస్తుంది. నెక్స్ట్ విత్ స్టేట్మెంట్. సో ఈ విత్ స్టేట్మెంట్ ఏంటంటే మనము ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఒక ఫైల్ని ఓపెన్ చేసినప్పుడు కానీ లేకపోతే గ్రూప్స్గా గుంపులుగా ఉన్న ఫైల్స్ని తక్కువ ఫైల్స్గా చేస్తాము, ఒక ఫైల్గా సింగిల్ ఫైల్గా చేస్తాము. అలాంటప్పుడు మనం విత్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం అనమాట. సో విత్ ఓపెన్ అనే కమాండ్ చూసి ఒక ఫైల్ నేమ్ రాసాం abc.txt డబ్ల్యూ అనే ఒక కమాండ్ రాసాం. యాజ్ ఎఫ్ డాట్ రైట్ శ్రీనివాస్, ఎఫ్ డాట్ రైట్ సాఫ్ట్వేర్, ఎఫ్ డాట్ రైట్ సొల్యూషన్స్ అనే పదం రాసాం. ప్రింట్ ఈజ్ ఫైల్ క్లోజ్ అయిందా అని అడుగుతున్నాం. మనం క్లోజ్ అని వాడామా, ఎఫ్ డాట్ క్లోజ్ అని వాడలేదు కదా, సో నీకు ఫాల్స్ వస్తుంది, క్లోజ్ అవ్వాలా ఓపెన్లోనే ఉంది. సో తర్వాత మళ్ళీ ఈజ్ ఫైల్ క్లోజ్డ్ అని అన్నావు, ఇక్కడ ట్రూ వస్తుంది ఎందుకంటే ఇక్కడ నేను ఎఫ్ డాట్ క్లోజ్ అనే పదం వాడా కాబట్టి. రెండోసారి ట్రూ వస్తుంది. సో నెక్స్ట్ సీక్ అండ్ టెల్ మెథడ్స్. సో ఈ సీక్ అండ్ టెల్ మెథడ్స్లో ఏంటంటే ఫస్ట్ టెల్ మెథడ్ గురించి చూద్దాం. ఆ టెల్ మెథడ్లో ఏంటంటే నీకు ఒక స్టేట్మెంట్ ఒక పర్టికులర్ మన కర్సర్ ఏ పర్టికులర్ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్లో ఏ వాల్యూ ఉందో లేకపోతే ఒక వాల్యూ ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ వరకు ప్రింట్ అవ్వాలో అట్లాంటివన్నీ ఉపయోగిస్తానికి మనము టెల్ మెథడ్ అనేది ఉపయోగిస్తాం అనమాట. ఎఫ్ ఫిజికల్ ఓపెన్ ఆఫ్ abc.txt ఏబీసీ టెక్స్ట్ ఫైల్ చదువుతున్నాం, ఎలాగా రీడ్ ఆపరేషన్ ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ డాట్ టెల్ ఏమైతే ఉందో చెప్తుంది. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ డాట్ రీడ్ ఆఫ్ 2 ఫస్ట్ 2 క్యారెక్టర్స్ రీడ్ అవుద్ది. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ డాట్ టెల్ ఏమైతే రీడ్ అయిందో అది చెప్తుంది. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ డాట్ రీడ్ ఆఫ్ 3 నెక్స్ట్ మళ్ళీ తర్వాత 3 క్యారెక్టర్స్ చదువుద్ది. ఎఫ్ డాట్ టెల్ తర్వాత ఏమైతే చదివిందో అది చెప్తుంది అనమాట. సో నీకు ఏవైతే ఫైల్లో ఉందో అదంతా ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ ఎఫ్ డాట్ టెల్ అన్నావు, ఎఫ్ డాట్ రీడ్ ఆఫ్ 2 అంటే ఈ ఫైల్లో ఫస్ట్ 2 క్యారెక్టర్స్ చదువుద్ది ఇక్కడ అంటే ఎస్యు వస్తుంది. తర్వాత ప్రింట్ ఎఫ్ డాట్ రీడ్ ఆఫ్ 3 అంటే బియు తీసేసి ఎన్ఎన్వై అట్లా ఎస్యు ఎన్ఎన్వై అట్లా నీకు ఏదైతే డేటా ఉందో ఆ డేటా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ సీక్ స్టేట్మెంట్. సో ఈ సీక్ స్టేట్మెంట్ అనేది ఏంటంటే నీకు ఒక పారా రాసావు, ఆ పారాలో నీకు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఆ పర్టికులర్ పదం బదులు ఇంకొక పదంతో మార్చాలనుకో, అట్లాంటప్పుడు సీక్ అనే పదం వాడతాం అనమాట. సో చూద్దాం అసలు సీక్ అనేది ప్రోగ్రామ్లో ఎలా ఉపయోగిస్తాం అనేది చూద్దాం. నెక్స్ట్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ స్టూడెంట్స్ ఆర్ స్టూపిడ్స్ అని తీసుకున్నావు. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఈ డేటా అనేది abc.txt అనే ఫైల్లో ఉంది, డబ్ల్యూ రైట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నావు. ఎఫ్ డాట్ రైట్ ఆఫ్ డేటా రైట్ చేయాలి కాబట్టి డేటా రాస్తున్నావు. విత్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ abc.txt ఆర్ ప్లస్ అంటే పర్మిషన్ అంటే రీడు వస్తుంది రైటు జరుగుద్ది. సో టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ డాట్ రీడ్. సో ప్రింట్ టెక్స్ట్ ఏదైతే రీడ్ చేసావో అది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ ద కర్సర్ పొజిషన్, కర్సర్ ఇప్పుడు ఏ పొజిషన్లో ఉంది అంటే అది కర్సర్ స్టార్టింగ్లో ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, ఎండ్లో ఉండొచ్చు కదా. సో అందుకనే ఫస్ట్ నా కర్సర్ అనేది ఎక్కడుందో తెలుసుకోవాలి నేను, అందుకనే కర్సర్ కరెంట్ పొజిషన్ ఎక్కడుందో ప్రింట్ చేయమంటున్నా, ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఎఫ్ డాట్ సీక్ ఆఫ్ 17 ఇక్కడ నేను ఏమని అడుగుతున్నా అంటే కర్సర్ ఎక్కడన్నా ఉండని నాకు 17వ పొజిషన్లోకి తీసుకురా అని అడుగుతున్నా. సో అది 17వ పొజిషన్లోకి తెస్తుంది. తెచ్చాక ఏమడుగుతున్నా ప్రింట్ ద కరెంట్ పొజిషన్, కర్సర్ ఇప్పుడు ఎక్కడుంది 17లోనే ఉందా లేదా అని అడుగుతున్నా చెప్పుద్ది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా ఎఫ్ డాట్ రైట్ ఆఫ్ జంప్స్, నేను ఏం చేస్తానంటే కర్సర్ 17వ పొజిషన్లోకి వచ్చాక నేను జంప్స్ అనే పదంతో అప్డేట్ చేయమంటున్నా.
సో తర్వాత టెక్స్ట్ డాట్ రీడ్, నేను ఏ పదం అయితే రాశానో దాన్ని సీక్ చేస్తుంది, తర్వాత రీడ్ చేస్తుంది, తర్వాత ప్రింట్ చేస్తుంది. సో ఫస్ట్ మనం ఏమి ఇచ్చాం, ఎఫ్ దట్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ స్టూపిడ్ అనే ఇన్పుట్ తీసుకున్నాం. నా కరెంట్ కర్సర్ పొజిషన్ 24, అది 24లో ఉంది. మనం ఎక్కడికి మార్చాం, 17లోకి మార్చాం. సో తర్వాత ఏం చేసాం, ఆఫ్టర్ డేటా మార్చిన తర్వాత ఏమని వస్తుంది, ఆల్ స్టూడెంట్స్ ఆర్ స్టూపిడ్స్ బదులు మనము జమ్స్ అని పెట్టాం, నీకు ఆల్ స్టూడెంట్స్ ఆర్ జమ్స్ అని అవుట్పుట్ వస్తుంది అనమాట. సో నువ్వు ఒక ఫైల్ అనేది నీ కంప్యూటర్లో ఎలా చెక్ చేయాలంటే, ఓఎస్ డాట్ పాత్ ఈజ్ ఫైల్ నేమ్ అని ఉపయోగించి మనము ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఆ పర్టికులర్ ఫైల్ అనేది ఉందో లేదని చెక్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇంపోర్ట్ ఓఎస్ సిస్టమ్, నువ్వు ఒక ఫైల్ని తీసుకుంటున్నావు, ఇంపోర్ట్ చేస్తాం ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ ఫైల్ నేమ్ ఒకటి తీసుకుంటున్నావు, ఇన్పుట్ ఎంటర్ ఫైల్ నేమ్. నెక్స్ట్ ఈజ్ ఓఎస్ డాట్ పాత్ ఈజ్ ఫైల్ నేమ్, మనం తీసుకున్న ఫైల్ నేమ్ చెక్ చేస్తుంది, మనం ఇచ్చిన ఫైల్ అసలు ఉందా లేదా. ప్రింట్ ఈజ్ ఫైల్ ఎగ్జిస్ట్, ఉంటే ఫైల్ నేమ్ చూపిస్తుంది, లేకపోతే కనుక ఆ ఫైలే లేదు అని చెప్తుంది. సో అలా చెప్పి మనకి ఏమైతే ఆ ఫైల్లో ఒక ఫైల్ ఉందనుకో, ఆ ఫైల్లో డేటా ఈ విధంగా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఈ ఫైల్ కూడా, ఈ ప్రోగ్రామ్ కూడా నీ ఫైల్ అనేది ఉందా లేదా చెక్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఉంటే పర్లా, లేదనుకో ఫైల్ లేదు అని చెప్తుంది. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ చూడండి, హ్యాండ్లింగ్ ఈ కాన్సెప్ట్ F1 ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ rosium.jpg అని ఒక ఇమేజ్ తీసుకున్నా, F2 ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ న్యూ clippic.jpg అని ఒకటి తీసుకున్నా, బైట్స్ అనే ఒకటి తీసుకున్నా, F1 డాట్ రీడ్ అనేది తీసుకున్నా, F2 డాట్ F1 రీడే చేస్తుంది, రోజమ్ అనే ఫైల్ని రీడ్ చేస్తుంది, F2 ఈజ్ ఈక్వల్ రైట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది బైట్స్లో. నెక్స్ట్ ప్రింట్, నీకు F1 F2 నుంచి నీకు ఏమంటే ఒక కొత్త ఇమేజ్ అయితే ఫామ్ అయ్యింది, ఆ కొత్త ఇమేజ్ పేరేంటి, న్యూ పిక్ డాట్ జేపీజీ అనే నేమ్తో స్టోర్ అవుద్దామంట. తర్వాత సిఎస్వి ఇమేజెస్ అని ఉంటాయి, సిఎస్వి అంటే కామన్ సెపరేటెడ్ వాల్యూస్ అనమాట, కామాతో సెపరేట్ అవుతాయి. నీకు సెట్ ఆఫ్ వాల్యూస్ ఉంటే ఆ వాల్యూ వేరు ఈ వాల్యూ వేరు అని ఎలా తెలుస్తుంది అంటే, మనకి కామాతో రాసి ఉంటుంది, కామా సెపరేటెడ్ వాల్యూస్. సో నెక్స్ట్ జిప్ అండ్ అన్జిప్పింగ్ ఫైల్స్. జిప్ ఫైల్ ఎలాగా, మనం మల్టిపుల్ ఫైల్స్ అంటే మనం ర్యార్ అన్రార్ ఎలా చేస్తామో, సో ఇక్కడ జిప్పింగ్ అన్జిప్పింగ్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం అనమాట. సో నువ్వు అసలు జిప్ ఆపరేషన్ పర్ఫామ్ చెయ్యాలి అంటే ఎలాగా అంటే, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జిప్ ఫైల్ ఆఫ్ ఫైల్స్ డాట్ జిప్, అంటే మల్టిపుల్ ఫైల్స్ జిప్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి, కామా డబ్ల్యూ అంటే రైట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి, నెక్స్ట్ జిప్ డిఫ్లేటెడ్ అంటే జిప్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయిపోద్ది అనమాట. సో నీకు రైట్ ఆపరేషన్ ఏమైనా చేయాలంటే ఎఫ్ డాట్ రైట్ ఆఫ్ ఫైల్ నేమ్, నువ్వు ఏ ఫైల్ అయితే నువ్వు రాద్దాం అనుకుంటున్నావో దానికి రైట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తావు. సో ఈ విధంగా నీకు మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి, ఫ్రమ్ జిప్ ఫైల్ ఇంపోర్ట్ స్టార్, నీకు జిప్ ఫైల్ నుంచి మల్టిపుల్ ఫైల్స్ తీసుకుంటున్నావు, నువ్వు ఎఫ్ ఫిజికల్ జిప్ ఫైల్ ఆఫ్ ఫైల్స్ డాట్ జిప్ డాట్ డబ్ల్యూ, అంటే నీకు జిప్ ఫైల్లో చాలా ఫైల్స్ ఉంటాయి కదా, అన్ని ఫైల్స్కి నువ్వు రైట్ ఆపరేషన్ ఇస్తున్నావు. జిప్ ఫైల్స్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, file1.txt, file2.txt, file3.txt, ఈ 3 ఫైల్స్ని జిప్ చేయాలి. సో ఈ 3 ఫైల్స్ రాసి ఎఫ్ డాట్ క్లోజ్ ప్రింట్ ఫైల్స్ డాట్ జిప్ ఈస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఈ విధంగా జిప్ ఆపరేషన్ అనేది స్టోర్ చేస్తాం అనమాట. సో మనం జిప్ ఆపరేషన్ పర్ఫామ్ చేసాం, జిప్ ఆపరేషన్ అయిపోయాక అన్జిప్ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేయాలి కదా. సో అన్జిప్ ఆపరేషన్ ఎలా చేయాలంటే ఎఫ్ ఫిజికల్ జిప్ ఫైల్ ఆఫ్ ఫైల్స్ డాట్ జిప్ ఆర్ రీడ్ ఆపరేషన్ జిప్ స్టోర్డ్. నువ్వు రీడ్ ఆపరేషన్ ఏం చేస్తావు, నువ్వు జిప్లో స్టోర్ అయిన ఫైల్స్ అన్ని కూడా రీడ్ ఆపరేషన్ వేసి అన్జిప్ చేస్తావు, అంటే నీకు ఫైల్స్ ఏమేమో అన్ని విడివిడిగా వస్తాయి అనమాట. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే నువ్వు ఫైల్స్ జిప్ ఆపరేషన్ ఎలా చేస్తావు, అన్జిప్ ఆపరేషన్ ఎలా చేస్తావు అని డిఫైన్ చేసేది. సో మనకి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి అనమాట. ఆ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఏంటి, ఆ కమాండ్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటే మనము ఈ కమాండ్ యూస్ చేస్తాం, ప్రింట్ ఓఎస్ డాట్ లిస్ట్ డైరెక్టరీ. నీకు ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్లో డైరెక్టరీలో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ అవ్వాలంటే లిస్ట్ డైరెక్టరీ యూస్ చేసి డాట్ అని పెట్టామనుకో, అంటే నీకు అర్థం ఏంటంటే ఉన్నవన్నీ ప్రింట్ చేసేయాలి. సో ఉన్న అన్ని ఇక్కడ ఇలా ప్రింట్ అవుతాయి, 6th నుంచి 9th లైన్లో ఎట్లాగైతే ప్రింట్ అయినాయో ఆ విధంగా. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కమాండ్స్ అన్ని ఎలా ప్రింట్ అవ్వాలి అవన్నీ. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే పికిల్ కాన్సెప్ట్ అనమాట. పిక్లింగ్ అండ్ అన్పిక్కింగ్ కాన్సెప్ట్ అంటే, నీకు ఒక ర్యార్ ఫైల్ ఉంటుంది. సో ఇక్కడ abc.txt ర్యార్ ఫైల్ ఉంటుంది,
ఇందులో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ డీటెయిల్స్లో నీకు ఒక్కళ్ళ డీటెయిల్ కావాలి, లేకపోతే ఇద్దరి కావాలి, ముగ్గురి కావాలి, అలా ఎంతమంది అయితే కావాలో అంతమంది నువ్వేం చేస్తావు, పిక్ చేస్తావు, లాగుతావు, ఆ ఇన్ఫర్మేషన్ని గెట్ చేసుకుంటావు. సో పిక్ చేస్తాం ఎట్లా, మళ్ళీ అందులోకి మళ్ళీ ఎలా స్టోర్ చేయాలనేది ఈ కాన్సెప్ట్ అనమాట, పికింగ్ అన్పికింగ్. సో పిక్ చేస్తామని ఆ డేటాను తీసుకొస్తాం బయటికి, అన్పికింగ్ అంటే ఆ డేటాను మళ్ళీ అందులోకే స్టోర్ చేసేస్తాం. సో పికింగ్ అన్పికింగ్ ఎట్లాగా అంటే ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ నువ్వు పికిల్ అనే ఇంపోర్ట్ స్టేట్మెంట్ వాడాలి. సో ఇంపోర్ట్ స్టేట్మెంట్ వాడాక క్లాస్ ఎంప్లాయీస్కి రాస్తున్నావా, స్టూడెంట్స్కి రాస్తున్నావా, ఎవరికైతే వాళ్ళ క్లాస్ డిఫైన్ చేయాలి. ఆ ఎంప్లాయీ కనుక ఏమేమి ఉంటాయి వాటి ప్రాపర్టీస్ రాయాలి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ డెసిగ్నేషన్, ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ శాలరీ, అట్లా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా రాస్తావు. తర్వాత నువ్వు డేటా ఇవ్వాలి కదా, ఎంప్లాయీ డేటా నువ్వు పిక్ చేయాలంటే ఖచ్చితంగా లోపల డేటా ఉండాలి కదా టేబుల్లో. సో అందుకనే డేటా రాస్తావు 11th లైన్లో రాసినట్టు. తర్వాత డేటా రాశాక డేటాను స్టోర్ చేశాక తర్వాత నువ్వు ఈ విధంగా నువ్వు డేటాని పిక్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రోగ్రాంలో చూసిన విధంగా పిక్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. చూడండి, ఇంపోర్ట్ ఎంప్లాయీ పికిల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. ఎఫ్ ఫిజికల్ ఓపెన్ ఆఫ్ emp.dat.write.wb. సో ఎంటర్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి ఫర్ ఇన్ రేంజ్. నువ్వు రేంజ్ 5 అని రాసావు అనుకుంటే 4 ఎంప్లాయీ డీటెయిల్స్. ఇన్పుట్ నువ్వు ఇస్తున్నావు, ఇన్పుట్ ఎంటర్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ అడ్రస్ రాశాక ఈజ్వల్ emp.employee డీటెయిల్స్ వచ్చి పికిల్ డాట్ డంప్ అంటే మల్టిపుల్ ఎంప్లాయీ డీటెయిల్స్ నుంచి నువ్వు పిక్ చేస్తావు. ఏంటివి, ఈ వాల్యూ ఒకటి, ఎఫ్ వాల్యూ ఒకటి. సో నువ్వు ఆ ఎంప్లాయీ వాల్యూస్ పిక్ చేసుకున్నాక నీకు సక్సెస్ తర్వాత ఏమొస్తుంది, పిక్ చేశాక ఎంప్లాయీ డీటెయిల్స్ ఆర్ పిక్డ్ సక్సెస్ఫుల్లీ. సో నువ్వు ఎంప్లాయీ డీటెయిల్స్ సక్సెస్ఫుల్గా నువ్వు తీసుకున్నావు అని వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ బాక్స్లో అందరి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నువ్వు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే పిక్ ఆపరేషన్ చేస్తావు, మళ్ళీ ఇన్ఫర్మేషన్ చూసేసాక క్లోజ్ చేయాలంటే అన్పిక్ ఆపరేషన్ చేస్తావు. పిక్ ఆపరేషన్ చేసినప్పుడు ఇందులో ఉన్న డేటా ఇట్లా బయటకు వచ్చి డిస్ప్లే చేస్తుంది అందరికీ. సో పిక్ ఆపరేషన్ అయిపోయాక అన్పిక్ చేసినప్పుడు నువ్వు ఉన్న డేటా మళ్ళీ లోపలికి వెళ్ళింది. ఇక్కడ యారో మార్క్స్ చూడండి, నువ్వు ఇక్కడ అన్పిక్ చేస్తావు, ఇక్కడ పిక్ చేస్తున్నావు. సో ఇది ఓవరాల్గా ఫైల్ హ్యాండ్లింగ్ అనేది కాన్సెప్ట్. థ్యాంక్ యూ.